స్టేజ్‌కి వెళ్తుందయ్యే పరిస్థితి అంటే, మొగుడిని చంపేసి, అది కూడా ఎందుకో తెలుసా? వ్యాపారం చేసుకునే మొగుడు నచ్చలేదు. ఈ సెలబ్రిటీ ఇమేజ్ టైప్‌లో కనబడాలనమాట. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. తర్వాత ఒంటరిగా కూర్చొని రాత్రంతా ఫోన్ వీడియోలు చూస్తూ గడిపింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మంగళగిరి గ్రామీణ ఎస్ఐ వెంకటబ్రహ్మం, దుగ్గిరాల ఎస్ఐ వెంకటరవి చెప్పిన లెక్క ప్రకారం చిలువూరుకు చెందినటువంటి ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు 2 రోజుల క్రితం అనుమానాస్పద మృతి చెందారు. ఆయనకు లక్ష్మీ మాధురితో 2007లో పెళ్ళయింది. అంటే ఇప్పుడు 25 దగ్గర దగ్గర 18 ఏళ్ళైంది పెళ్ళి. వీళ్ళకి 2 మగపిల్లలు. భార్య విజయవాడలో సినిమా హాల్‌లో టికెట్ కౌంటర్‌లో పనిచేసేదట ఇదివరకు ఈ లక్ష్మీ మాధురి. ఆ టైంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం అయిందట. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వ్యాపారం ఆమెకి నామోషిగా ఉందట. ఆ వ్యాపారం మానిపించేసిందట భర్తతో. భర్తని గోపి దగ్గర హైదరాబాద్‌లో కార్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడట. ఏది ఈ ప్రియుడు. అతని దగ్గర పనిచేయమందట. ఉద్యోగానికి కూడా పంపించిందట. కొన్ని రోజులు చేసి దాంతో పెద్ద ఉపయోగం లేదు. అతనికి అక్కడికంటే కూడా సొంత ఊర్లోనే ఎక్కువ సంపాదన వస్తుందని చెప్పేసి వ్యాపారం చేసుకుంటాని మళ్ళీ నాగరాజు హైదరాబాద్ నుంచి చిలువూరు వచ్చేసాడు. దాంతో ఇక అప్పటి నుంచి భర్తతో గొడవలు పడ్డం బిగించేసింది. నాగరాజు ఎక్కువగా ఇంటి దగ్గరే ఉంటాడు వ్యాపారం కోసమని. దాంతో ప్రియుడితో సంబంధానికి అడ్డుగా మారాడు అన్నటువంటి ఉద్దేశంతో ఈ నెల 18న బిర్యానీ చేసి భర్తకు అందులో 20 నిద్రమాత్ర పొడిగా కలిపి పెట్టిందట. బిర్యానీ తిన్న నాగరాజు గాఢంగా నిద్రపోతే రాత్రి 11:30కి ప్రియుడు వచ్చాడు. నిద్రపోతున్న నాగరాజు ఛాతీ మీద గోపి కూర్చుంటే మాధురి దిండుతో ముక్కు మీద అదిమి నొక్కి పెట్టింది. తర్వాత అతను చచ్చిపోయిన తర్వాత గోపి వెళ్ళిపోయాడట. తెల్లవారుజాము దాకా ఆ శవం పక్కనే మాధురి పడుకుని ఫోన్ వీడియోలు చూస్తూ గడిపిందట. తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి గుండె నొప్పితో మా ఆయన చచ్చిపోయాడని హడావిడి చేసిందట. భార్యాభర్తల గొడవలు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. దాంతోపాటు ఆమెకు సంబంధించిన అక్రమ సంబంధం అందరికీ తెలుసు. దాంతో ఇరుగు పొరుగు వాళ్ళు అనుమానించడం, వాళ్ళ నాన్నకి చెప్పడం, చచ్చిపోయిన అతని నాన్నకి. అరగంటలో ఆ అమ్మాయి అంత్యక్రియలు చేయడానికి కూడా రెడీ అయిపోతుంటే నాగరాజు ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి అతడి చెవిలో నుంచి రక్తం వచ్చింది చూశారు. చెవి దగ్గర గాయం కూడా కనిపించింది. దాంతో నాగరాజు తండ్రితో చెప్పి కంప్లైంట్ ఇప్పించారు. ఎస్ఐ కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం చేస్తే మృతుడి ఛాతీ మీద ఎముకలు విరిగిపోయి ఉన్నాయని, దాంతో గాలి ఆడకుండా చేయడంతో చచ్చిపోయాడని తేలడంతో పోలీసులు మాధురిని విచారిస్తే అసలు విషయం బయటపడింది.